నమస్తే, వెల్కమ్ టు బులెటిన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ ప్రభాకర్. ఇటీవల ఖమ్మంలో జరిగినటువంటి హైడ్రా కూల్చివేతలు కావచ్చు, అదంతా కూడా దాదాపు 1800 కుటుంబాలు రోడ్డున పడినటువంటి పరిస్థితులు మనకి కనిపించాయి. మరి ఇవాళ ధర్నా చౌక్లో ఆ వెల్గమట్ల బాధితులు ఎవరైతే ఉన్నారో భూభూదాన్ బోర్డుకు సంబంధించి వాళ్ళు ఇల్లు కట్టుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కూల్చివేసినటువంటి నేపథ్యం కనిపించింది. అయితే ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఇవాళ వెల్గమట్ల బాధితులందరూ కూడా ఇల్లు కోల్పోయినటువంటి వారందరూ కూడా భారీ ఎత్తున ధర్నా చేస్తామని సిపిఐ ఆధ్వర్యంలో. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడితే. అమ్మ, మీ పేరు? నా పేరు ఝాన్సీ అండి. ఖమ్మం నుంచి వెలుగుమట్ల భూదాన్ భూమి నుంచి వచ్చింది. ఏంటి మీ సమస్య ఏంది అసలు? మా ఇల్లు కూల్చివేశారండి. మా ఇల్లు కూల్చివేశారు, దానికి న్యాయం జరిపించాలని అక్కడ పోరాడినామండి చాలా రోజులు. 44 రోజులు పోరాడాం. అక్కడ ఏ న్యాయం జరగలేదు. పాండి హైదరాబాద్ పోయి సీఎం గారికి కంప్లైంట్ ఇద్దాం, సీఎం గారితో మాట్లాడితే అక్కడ ధర్నా చేద్దామని ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడ న్యాయం జరిగిద్దాం, ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడ న్యాయం జరపాలి. మాకు ఇల్లు ఇస్తామన్నారు కదా, ఇల్లు ఇస్తామన్నారు కానీ అందరికి ఇల్లేదండి. 311 ఇస్తామన్నారు. అల్లో కూడా కొంతమందికి ఇక్కడున్న వాళ్ళకి లేవు. పూర్తిగా బయట నుంచి వచ్చిన వాళ్ళకే 120 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళకే వచ్చినాయి. అందరికి రాలే. మేము అక్కడ గుడిసెలు వేసుకొని మా ఇల్లు కూలిపోయి మా ఇల్లు నష్టపోయిన వాళ్ళకి మాకు ఎవరికి రాలేదు. అది న్యాయం జరగాలి మాకు. ఎక్కడో నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇల్లు వచ్చినాయి, మాకైతే రాలేదు. అక్కడే వండుకుంటా అక్కడ నుంచి మేము గుడిసెలు వేసుకొని కూలి చేసుకొని కష్టం చేసుకొని గుడిసెలు వేసుకొని అక్కడ ఉండి అక్కడ నుంచే పనికి పోతున్నాం. మేము అక్కడ నుంచే పనికి పోకుండా ఎక్కడో నుంచి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, అక్కడే ఉన్న వాళ్ళకి రాలేదండి. ఇది ఎక్కడ న్యాయం? ఏం న్యాయం అసలుకి? అక్కడ ఉన్న వాళ్ళకే ఇల్లు రాలేదు, ఎక్కడో నుంచి వచ్చిన వాళ్ళకి ఇల్లు వచ్చినాయి. అది మాకు న్యాయం జరగాలి. అక్కడ న్యాయం జరగలేదు. ఇక్కడ కొత్త న్యాయం జరిగితే ఇక్కడ దాకా వచ్చినామండి. మాకు న్యాయం జరపచ్చాలి. ఏం చెప్తాం ప్రభుత్వానికి? ఒకవైపు ఇండ్లు ఇచ్చేస్తాం మేము అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. లేదండి, గొప్పగా చెప్పుకోవడానికి దాన్ని చూసి ఇవ్వాలండి. ఎంక్వైరీ చేస్తా అన్నారు, ఎంక్వైరీ చేయలేదు. ఏం చేస్తారు? ఎంక్వైరీ ఏం చేయలేదండి. ఎంక్వైరీ చేసి మాకు ఎంక్వైరీ చేసి ఉన్నదా లేదా, ఇక్కడ గుడిసేసుకుంది ఎవరు, గుడిసేసుకుని ఇక్కడ ఉందా లేదా అని చూసి ఇవ్వాలండి. అట్లా ఇస్తేనే మాకు న్యాయం జరిగిద్ది. ఎక్కడ నుంచి వచ్చి మీ ఇల్లేదమ్మా ఎక్కడ అంటే మేము చూపిస్తాం. మా ఇల్లు ఉంది అక్కడ, మేము చూపించగలుగుతాం. ఇచ్చిన వాళ్ళని చూపివ్వాలంటే మేము చూపిస్తాం. వాళ్ళు చూపిస్తే నిజంగా వాళ్ళకి ఇల్లు ఉందనుకోవచ్చు. వాళ్ళు చూపించలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు లేదాడ. మాకుంది, మేము వేసుకున్నాం అక్కడ, అక్కడే ఉంటున్నాం. మేము మమ్మల్ని అడిగినా మేము మా ఇల్లు ఇది, ఇగో మా చోటు ఇదని మేము చూపించగలుగుతాం. కానీ వచ్చిన వాళ్ళు చూపించలేవరండి. అట్లా అది న్యాయం చేయండి అంటే ఎంక్వైరీ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. భూదాన్ కూల్చివేతలకు సంబంధించి మనతో పాటు మరి కొంతమంది బాధితులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, భారీ ఎత్తున ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తా ఉన్నారు. మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వానికి ఏం చెప్తారు? మా డిమాండ్స్ ఏంటి సార్? మా 1895 మందికి ఇవ్వాల్సిందే. మా సీసీఎల్ మాకు వద్దు. మా భూదాన్ ల్యాండ్ 60 ఎకరాల 62 ఎకరాలు 7 గుంటల భూమి ఉంది. మాది మాకు ఇస్తే మేము బతుకుతామండి. మేమేమో లక్షాధికారులం కాదు. అక్కడ కరెంట్ లేకుండా మేము 9 నెలల నుంచి ఉంటున్నాం. సీసీఎల్ క్యాన్సిల్ చేసి మా భూదాన బాధితులకి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. దానికే అక్కడ న్యాయం జరుగుతలేదని హైదరాబాద్ దాకా వచ్చినాం. మాకు న్యాయం ఎక్కడా చేస్తలేరు. మీరు అరువులు కాదు అంటే, అరువులు కాకుండా వాళ్ళు కరెంట్ లేకుండా ఉంటామా సార్? కరెంట్ లేకనే మేము ఎన్ని రోజులు అక్కడ ఉన్నాం కదా. మాకు న్యాయం జరగాలి. ఇల్లులు కోలుకొట్టి మేము ఇందిరా మిల్లు ఇచ్చినామంటే ఇందిరా మిల్లు ఇవ్వడానికి వాళ్ళే సార్. స్కీమ్ కింద ఇవ్వటమేంది? మా ఇల్లు కోలుకొట్టిరు కదా, స్కీమ్ కింద ఇవ్వద్దు మాకు. మీరు పేదలు కాదంటున్నారు కదా, కొన్ని వార్తలు కూడా వచ్చాయి మీ పైన. కావాల్సుకొని అక్కడ కబ్జా చేసి వర్క్ బోర్డుని పేదలకు ఇవ్వాల్సిన భూమిని ఇలా వ్యాపారం చేసుకునే వారు కూడా ఉన్నారంటూ కూడా వచ్చింది. అవును సార్, వాళ్ళకేమో డబ్బులు లేవు, మా వాళ్ళకేమో డబ్బులు వెనకేసారు, చాలా డబ్బులు. అందుకే ఉన్న 1000 కుటుంబాలకి కరెంటు నీళ్లు చూసి 200 కరెంటు బిల్లు కడితే వాళ్ళకేమో టాటర్ తోలటానికి డీజిల్ పోసుకోవద్దు. మేము ఏం పోసుకోకుండా మేము వాళ్ళేమో లక్షాధికారులు అయ్యారు. మంత్రులకేమో ఏం డబ్బులు లేవు. అందుకనే డబ్బులన్నీ వెనకేసి మాఫియా మూటలాగా వాళ్ళు తయారయ్యారు. మంత్రులకి ఏ ప్రాబ్లం లేకుండా కూలగొట్టి మమ్మల్ని రోడ్డు మీద వేసారు. పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క వీళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారా? వాళ్ళేమో ఇండ్లు ఇచ్చా మేము దీన్ని రాజకీయంగా వాడుతా ఉన్నారు ప్రతిపక్షాలను వాళ్ళు చెప్తా ఉన్నారు. రాజకీయంగా వాడటం ఏందండి? మా భూములకు మాకు ఇల్లులు కూలగొట్టి రోడ్డు మీద వేసి మమ్మల్ని మాట్లాడటానికి కూడా మేము పోతే కలెక్టర్ కాడికి పోతేనే పోనీయట్లేదు మమ్మల్ని. మీరు భూదాన బాధితులు అంటేనే మీరు గేట్ అవతలనే ఉండాలి, మీరు రావద్దు అంటారు. మీకు మంత్రుల కాడ పోనిస్తారా మమ్మల్ని?
మాకు ఏదైతే కోల్పోయినా 1890 మందికి అని మేము పోతే ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు. అది కాదుగా సీసీఎల్ క్యాన్సిల్ చేసి మాకు ఇవ్వాలి అంతే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అంటున్నారు, మరి అందులో మీ పేర్లు లేవా, మీరు అర్హులు కాదా? ఇందిరమ్మిల్లు మాకు వద్దు సార్. ఇందిరమ్మిల్లు ఇచ్చారు, ఈ స్థలం లేకుంటే ఎడగట్టాలి ఆకాశంలో కట్టుకొని. మాకు స్థలం ఇస్తే కట్టుకుంటాం. మరి అంతే ఉంది. ఇప్పుడు ఏ స్థలం లేకుంటే ఎడ కట్టుకుంటాం? ఇందిరమ్మిల్లు ఇచ్చిన 100 అమ్మకాయ ఎత్తే ఎట్లా? మాకు స్థలం చూపెట్టాలంటాను.